అందరికీ నమస్తే. ఈరోజు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టిండ్రు. ఈ బడ్జెట్లో ఏముంది, బడ్జెట్లో ఏ రంగాలకు ఇంత కేటాయించారనే దాని మీద ఒక షార్ట్ నోట్ ఒకటి తయారు చేసినాం. అది పట్టణాల్లో గృహ నిర్మాణానికి 10 లక్షల కోట్లు కేటాయించారట. 100 పట్టణాల్లో పారిశుద్ధ నిర్వహణకు ప్రత్యేక చర్యలు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంట. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. కోటి ఇళ్ళ కంటే మరి మన దగ్గర గంతే ఉంటాయి, కోటి ఇళ్ళే ఉంటాయి భారతదేశంలో. 300 యూనిట్లు అంటే ఇక్కడ ఆల్రెడీ 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఉంది. ఇది ఒక 300 యూనిట్లు కూడా కలిపితే 500 యూనిట్లు అవుతుంది. మరి అది ఎవరికి వస్తుందో అంటే బాగా ఈ స్కీమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. బీజేపీ గవర్నమెంట్ స్కీమ్స్ గుడిసెలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ స్కీమ్స్ ఎలిజిబుల్ అవుతుంది నాకు తెలిసి. తర్వాత అణువిద్యుత్పై ప్రత్యేక దృష్టి. కొత్త రియాక్టర్ల ఏర్పాటుకు చర్యలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇల్లు. మన తెలంగాణలో అయితే రాలేదు, ఏపీలో కూడా రాలేదు. పట్టణాల్లో 1 కోటి ఇళ్లకు నిర్మాణం. ప్రధానమంత్రి గ్రామ్ యోజనకు పెద్దపీట. దీంతోపాటు కొంత స్లాబ్స్ కరెక్షన్ చేసిందని చెప్తున్నారు. ఆ స్లాబ్స్ కరెక్షన్ ఏంటంటే ఇది న్యూ ట్యాక్స్ స్లాబ్స్ అండర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. ఏంటంటే 0 నుంచి ఓల్డ్ ట్యాక్స్ 0 నుంచి 2.5 lakh వరకు నో ట్యాక్స్ ఉండే, అది ఇది 3 లక్షలకు పెంచారు. ఇంతకుముందు ఇక్కడనేమో 0 to 2.5 lakhs వరకు నో ట్యాక్స్. ఇక్కడ మాత్రం ఒక 50,000 పెంచి 0 to 3 లక్షల వరకు నో ట్యాక్స్. తర్వాత 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు 5% ఉండే, అది కొద్దిగా పెంచారు. ఇక్కడ పెంచారు ఏంటంటే 3 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. ఇక్కడ 3 లక్షలు, ఇక్కడ 3 లక్షలు ఉండే కదా, 7 లక్షల వరకు ఉండే. అంతకుముందు ఈ 5% 3 లక్షల వరకు ఉండే, ఇప్పుడు 7 లక్షలకు 4 లక్షలు పెరిగింది. ప్లస్ అంతకుముందు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు 5 lakhs ఉండే, ఇప్పుడు 7 లక్షల పైనే పెడితే 10 lakhs. 7 నుంచి 10 లక్షల వరకు 10% ట్యాక్స్. ఇంకా కొత్తవి చూద్దాం. పాత మనకంతా తెలిసినవి కాబట్టి 7 lakhs నుంచి 10 lakhs వరకు 10% ట్యాక్స్. ప్లస్ 10 lakhs నుంచి 12 lakhs వరకు 15% ట్యాక్స్. తర్వాత 12 నుంచి 15 వరకు 20% ట్యాక్స్. అబోవ్ 15 lakhs పైన ఉంటే 30% ట్యాక్స్. ఇవి కొత్త స్లాబ్స్ ఇవి ఇచ్చిండ్రు. ఇవి కొత్త స్లాబ్స్. ఇక కీ చేంజెస్, దీనిలో కీ చేంజెస్ ఏమున్నాయంటే స్టాండర్డ్ డిడక్షన్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 50 to 75,000. ఓకే. న్యూ ట్యాక్స్ స్లాబ్స్ ఇంట్రడ్యూస్డ్ విత్ రిడ్యూస్డ్ ట్యాక్స్ రేట్స్. అదే 3 లక్షలు ఉన్నది 2 లక్షలు ఉన్నది 3 లక్షలు అయింది. 5% సేమ్ ఇదే. ఎనీవే కొద్దిగా ట్యాక్సుల విషయంలో అయితే కొంత సంపాదించే వాళ్ళకు బెటరే. సంపాదించిన వాళ్ళకు ఈ బడ్జెట్తో ఏం సంబంధం ఉండదు. కొంత సంపాదించే వాళ్ళకైతే 2.5 lakhకి ఇంతకుముందు ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు 3 lakhs వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదనేది నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది. ఇక నేను ఇంకొక వీడియో చేస్తాను. ఏపీకి చాలా బడ్జెట్ కేటాయించిండ్రు, తెలంగాణకు బడ్జెట్ ఏమి ఇవ్వలేదు. అసలు తెలంగాణ అనే పేరే లేదు ఈ బడ్జెట్లో. అది ఎందుకు అట్లా అయింది అనేది నేను ఇంకొక వీడియోలో మీకు వివరిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.